రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఉంటే బ్రేక్ చేసుకోండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు లేవు, మీకుంటే విల్ బి బ్రోకెన్. రీసెంట్గా నేను స్టూడెంట్స్ నుంచి ఇంటున్న కంప్లైంట్స్ అండ్ క్వైరీస్ వచ్చేసి అకామిడేషన్ ఇష్యూసే. సో రకరకాలుగా జరుగుతున్నాయి. సో వాళ్ళు ఉంటున్న టెనెంట్స్తో కావచ్చు, లేకపోతే ఓనర్స్తో కావచ్చు. మోస్ట్లీ నేను ఓనర్స్తోనే ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. అండ్ కొంచెం టెనెంట్స్తో కూడా ఇష్యూస్ అవుతున్నాయి అన్నాడు. సో దాని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్ లైక్ వాళ్ళకి తెలుసో తెలియకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్న నియర్ బై పోలీస్ స్టేషన్కో లేకపోతే అది. సో అక్కడ వెళ్ళడం వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాక ఇష్యూని ఉన్న టెనెంట్స్కి ఇబ్బంది కలగడమో లేకపోతే ఓనర్కి ఇబ్బంది కలగడం జరుగుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేయగలేరు. ఎందుకంటే రేపటి నాడు మీరు ఉండాల్సి ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో దాన్ని ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు. ఫస్ట్ ఏం చేయండి అంటే మీరు మాట్లాడండి మీ టెనెంట్స్తో కానీ మీ ఓనర్స్తో కానీ ముందు కూర్చొని మాట్లాడండి. సో తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఇఫ్ ఇన్ కేస్ మీకు కాంట్రాక్ట్ ఉందా అకామిడేషన్ది ఫస్ట్ అది చూసుకోండి. దాని మీద ఏమైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ చదవండి. ఇంకా చదవకుండా ఏదో డైరెక్ట్గా అన్వాంటెడ్గా వెళ్ళిపోయితే అది మీకే ప్రాబ్లం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఇక్కడ చూడాల్సింది పేపర్ వర్క్. ఆ పేపర్ వర్క్ మీద ఏముంటే అదే వ్యాలిడ్. సో నువ్వు ఎన్ని 100 సార్లు నువ్వు 1,00,000 సార్లు చెప్పినా వాడు ఎవ్వడు వినడు. పేపర్ మీద ఏది ఉందో అదే నమ్ముతాడు. సో అది చూసుకోండి ఫస్ట్, ఓకేనా. సెకండ్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓనర్ సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వట్లేదు, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఇది ఇవ్వట్లేదు, నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న వ్యాలిడ్ ప్రూఫ్స్తోనే మీరు అన్ని దగ్గర పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీ దగ్గరలో ఉన్న టౌన్ హాల్ అంటే ఇది మున్సిపాలిటీ ఉంటుంది కదా, సో అక్కడ వెళ్ళండి మ్యారీ అని. సో అక్కడికి వెళ్ళినాక వాళ్ళకి సిచ్యువేషన్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఒక కౌన్సిలర్ నెంబరో లేకపోతే ఒక లాయర్ ఇస్తారు. సో ఆ లాయర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వ్యాలిడ్ ప్రూఫ్స్ సో అవన్నీ మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినాక మీకు లాయర్ కొంచెం సజెషన్ ఇస్తాడు. సజెషన్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది చెప్తాడు. సో ఆ ప్రాసెస్లో ఒకవేళ మీ దగ్గర మీ సైడ్ నుంచి జస్టిస్ ఉంది అంటే డైరెక్ట్ లాయర్ నుంచే మీ ఎవరైతే ఓనర్ ఉంటారో ల్యాండ్ లార్డ్ ఉంటారో సో వాళ్ళకి సమాన్స్ వెళ్ళిపోతాయి, అంటే లెటర్ వెళ్ళిపోతుంది. లెటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఒక 15 డేస్లో తను రిప్లై ఇవ్వాలి. 15 డేస్లో తను రిప్లై ఇవ్వకపోతే నువ్వు డైరెక్ట్ కోర్టులో అప్పీల్ చేయొచ్చు విత్ లాయర్తో. సో అప్పుడు మీ కాంపెన్సేషన్ మీ సెక్యూరిటీ డిపాజిట్ అనేది రిటర్న్ వస్తుంది. సో ఇలాంటివి ప్రాసెస్ ఉందన్నమాట. సో ఇలా కొంచెం టైం పడుతుంది. ఇది మాత్రం 100% చెప్పిన టైం పడుతుంది, వెయిట్ చేయండి. మీరు ఇంజస్టిస్గా నా అమౌంట్ పోయింది అంటే మాత్రం మీరు ఇలా విత్ ప్రూఫ్స్తోనే డైరెక్ట్ ఇలా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో అది మీకు ఒక బెటర్ ఆప్షన్ అన్నట్టు. సో ఇలాంటి ప్రాసెస్లు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి ఫస్ట్. ఆ తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి, ఓకేనా. సో ఓనర్స్ అడ్డగోలుగా మీకు ఇన్వాయిస్ లేకుండా ఏవైతే ఛార్జెస్ చేస్తారో అవి కూడా ప్రూఫ్స్గా దగ్గర పెట్టుకోండి. ఇది బెటర్.